మా రెడ్డిగా రెడ్డమ్మ నేనే అని తెలిసాక మీకంటే ఎక్కువ సంతోషిస్తున్నాను. రెడ్డమ్మ, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండాలి. పద రెడ్డమ్మ, మీ భూమిని మీకు అప్పచెప్తాను. నేను వస్తానని ఎదురు చూడండి, ఎలా వస్తానా అని ఎదురు చూడకండి. మా నాయన ఆఖరి కోరిక తీరాలంటే నువ్వు ఆ భూమిని తీసుకుంటానని నాకు మాట ఇయ్యాలి. అది మీకు ఊరికే రాలేదు. మీ నాయన పడ్డ కష్టానికి వచ్చినది. అది ఇప్పుడు నీకే చెందుతాది. నమస్కారం అమ్మా. నారాయణ గారు, మీరా? బాగున్నారా? అస్సలు బాగలేనమ్మా. నేనే కాదమ్మా, మీ కంపెనీలో పనిచేస్తున్న ఎవ్వరి పరిస్థితి బాగలేదమ్మా. అదేంటండి? మీ అన్నయ్య గారు మిమ్మల్ని మోసం చేస్తే ఆ ఆశ మీ అన్నయ్య గారిని మోసం చేసి అలేకియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని తన చేతిలోకి తీసుకుంది. చివరికి ఆ కంపెనీని నమ్ముకున్న మేమంతా మోసపోయాం. ఆవిడ అసలు ఏమీ పట్టించుకోవటం లేదు. మేనేజర్లది ఇష్టారాజ్యం అయిపోయింది. మాకు జీతాలు కూడా సరిగా రావటం లేదు. ఇలాగే కొన్నాళ్లు సాగితే ఇక అలేకియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు పోతుంది. అందులో పనిచేసే వాళ్ళమంతా రోడ్డును పడతామమ్మా. అమ్మా, మీ ఇండస్ట్రీస్ మళ్ళీ మీ చేతికి వస్తే గానీ బాగుపడదమ్మా. సరేలేండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, వస్తాను. అస్సలు బాగలేనమ్మా. నేనే కాదమ్మా, మీ కంపెనీలో పనిచేస్తున్న ఎవ్వరి పరిస్థితి బాగలేదమ్మా. అమ్మా, మీ ఇండస్ట్రీస్ మళ్ళీ మీ చేతికి వస్తే గానీ బాగుపడదమ్మా. కనీసం నీతోనైనా నా బాధని పంచుకోనివక్క. నాకిప్పుడు నీకంటే ఎక్కువ ఎవరున్నారక్క? ఈ చెల్లెలు ఏమైపోతుందనని వెతుక్కుంటూ వచ్చాం. నేను ఏం తింటున్నానో ఎలా ఉంటున్నానోనని రోజు వచ్చి చూసి వెళ్తావు. నాకు నీకంటే ఎక్కువ ఎవరున్నారక్క? చెప్పు. నీతో కాక నేను ఎవరితో చెప్పుకోవాలక్క? నన్ను ఏడవనివక్క, నన్ను ఏడవ నువ్వు. అక్కని చూసి 2 రోజులైంది, అక్కని చూడాలరా అని. వైద్యులు గర్భస్రావం చేసేందుకు నిరాకరించిన ఉదంతంలో ఐర్లాండ్లో ఒక భారతీయ దంత వైద్యురాలు మృతి చెందిన సంఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనపై ఐర్లాండ్ అధికారులు ఇప్పటికే 2 దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేయడంతో వాటి ఫలితాల కోసం వేచి చూస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఐర్లాండ్లో భారతీయ దంత వైద్యురాలు సవితా ఆలపనవర్ మృతిపై తాము తీవ్రంగా విచారిస్తున్నామని, ఇది ఆందోళనకరమైన విషయమని డబ్ల్యూలోని మత దౌత్య కార్యాలయము ఈ ఉదంతాన్ని నిశితంగా పరిశీలిస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రధానాధికారి పేర్కొన్నారు.
దీనిని వ్యవహారాల శాఖ మృతురాలి కుటుంబీకులకు సంతాపం తెలిపిందన్నారు. గర్భిణీ మృతి అత్యంత దురదృష్టకరమని, ఈ సంఘటనకి సంబంధించి అన్ని అంశాలు నిగ్గు తేల్చేందుకు ఐర్లాండ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని భారత్లోని దౌత్య కార్యాలయం పేర్కొంది. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను డాక్టర్. ఐశ్వర్య గారు, పొజిషన్ చాలా క్రిటికల్గానే ఉంది. అన్ని రకాలుగా నేను థింక్ చేస్తున్నాను. రోజులు గడిచే కొద్దీ, నెలలు నిండే కొద్దీ ప్రాబ్లం గ్రోత్ అవుతుందే తప్ప తగ్గదు. డాక్టర్, ఐర్లాండ్లో కర్ణాటకకి చెందిన అమ్మాయి చనిపోయింది. ఒక విధంగా చంపేశారు. అలాంటి ప్రాబ్లమా? ప్రాబ్లం అలాంటిదే కానీ మరో యాంగిల్లో ఉంది. వేరే హోప్ లేదంటారా? లేనట్టే కనిపిస్తోంది. అలీకిని యూఎస్ తీసుకెళ్తే ఉపయోగం ఉంటుందా లేదా అనేది నేను మీకు 2 డేస్లో చెప్తాను. అలాగే డాక్టర్, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఐశ్వర్య, ఐశ్వర్య, కొన్ని డాక్యుమెంట్స్ మీద నీ సిగ్నేచర్స్ కావాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. బయట తేజ వెయిట్ చేస్తున్నాడు. ఐశ్వర్య, అవి ఎలాంటి డాక్యుమెంట్సో ఒకసారి చూసి సంతకాలు పెట్టు. నిన్ను నమ్మి ఐఎస్ కంపెనీ బాధ్యతలు చాలా వరకు అప్పచెప్పాను.
సంతోష్ చాలా మారిపోయాడు. నేనే ఇంకా మారలేదు. ఐశ్వర్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకో ఐశ్వర్య. తేజ సార్ నమస్తే మేడం. నమస్తే తేజ. హర్ష ఏడి? మన ఆఫీస్ పని మీద స్విట్జర్లాండ్ వెళ్ళాడు మేడం. రేపు మార్నింగ్ వస్తాడు మేడం. ఓకే. మేడం ఈ మధ్య అసలు మీరు ఆఫీస్కే రావడం మానేశారు. పర్వాలేదు, నా బదులు మా వారు వస్తున్నారు కదా. వస్తున్నారు ఓకే, కానీ మీ ఇద్దరు వస్తే బాగుంటుంది కదా అని. తేజ, నువ్వు నా మంచిని ఎంతగా కోరుకుంటున్నావో నాకు అర్థమైంది. నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోతున్నాను. అయినా మీరంతా ఉన్నారు కదా. మేడం మీరేమనుకోకపోతే ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వచ్చా? చెప్పు తేజ. మేడం మీరు మా లాంటి వాళ్ళందరికీ వెలుగునిచ్చేవారు, కానీ మీరు చీకట్లో కూర్చున్నారు. అది మేము భరించలేకపోతున్నాం మేడం. మీరు తొందరగా ఆ చీకటిని తొలగించుకోవాలి మేడం. నేనేమైనా ఎక్స్ట్రాలు మాట్లాడుంటే క్షమించండి మేడం. వస్తాను మేడం. తేజ చిన్నవాడైనా చక్కగా చెప్పాడు. నిజంగానే నువ్వు చీకట్లో కూర్చున్నావు ఐశ్వర్య. నేనిష్టపడే నా ప్రాణమే చీకటైపోతున్నప్పుడు నేను చీకట్లో ఉంటే ఏంటి, వెలుగులో ఉంటే ఏంటి? డాక్టర్ గారు ఫోన్ చేశారా? చేశారు. ఏమన్నారు? 2 days లో చెప్తానన్నారు. అర్థమైంది ఐశ్వర్య. ముందొక విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు యుఎస్కి వెళ్ళినట్లు మాత్రమే అలేఖ్యకి తెలుసు. ఇంకా నువ్వు వచ్చినట్లు తెలీదు. అవును కదా, నువ్వు చెప్పేది నిజమే. నేను అలక్ష్యం చూడాలి. ఆ, నువ్వు రెడీ అయితే అలేఖ్య దగ్గరికి వెళదాం. ఒకసారి ఇలారా. వస్తున్నా ఐశ్వర్య. ఏంటి ఐశ్వర్య? బావా, నేను నా చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను కదా, ఇందులో నువ్వే మంచి చీర సెలెక్ట్ చేయి. ఐశ్వర్య నీకిష్టమైంది నువ్వే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. లేదు బావా, నీకు మంచి టేస్ట్ ఉంది, సెలెక్ట్ చేయవా? సరే. ఈ మూడిట్లో ఏది కట్టుకున్నా నీకు చాలా బాగుంటుంది. బావా, ఇది బాగుందా? ఇది బాగుందా? ఈ రంగంటే అలేఖ్యకి చాలా ఇష్టం. ఇది కట్టుకుంటాను బావా. ఓకే, ఇది చాలా బాగుంది. ఏం లేదు బావా, అలేఖ్య చాలా తెలివైంది కదా. నేనిప్పుడు డల్గా కనిపించకూడదు, ఉత్సాహంగా కనిపించాలి. లేకపోతే అలేఖ్య కనిపెట్టేస్తుంది. నేనిప్పుడు నటించాలి బావా, చాలా అద్భుతంగా నటించాలి. లేకపోతే
అలేఖ్య ముందు తేలిపోతాను. అలేఖ్య మీద ఎంత అభిమానం పెంచుకున్నావు ఐశ్వర్య. ఇవన్నీ నాకేనా? అన్నపూర్ణదేవి గారు, మనం అన్ని జ్యూసులు చేశాం గాని యాపిల్ జ్యూస్ చేయలేదండి. అయ్యయ్యో, మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. పదండి ఠాగూర్ గారు, అది కూడా చేసుకొచ్చేద్దాం. ఆగండి ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. ఏంటిది? ఇవి సరిపోలేదన్నట్టు మళ్ళీ యాపిల్ జ్యూస్ ఒకటా? ఏమి వద్దు, మీరు ఇలా కూర్చోండి. అమ్మా లేఖ్య, ఇది ఠాగూర్ గారు స్పెషల్ గా చేశారు. ఇందులో లైట్ గా జీడిపప్పు కూడా వేశారు. నేను టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. నువ్వు తాగమ్మా. డాడీ, మీరు ఇలాంటివి కూడా చేస్తారా? డాడీ, సూపర్ గా ఉంది. అమ్మా, ఇది అన్నపూర్ణాదేవి గారు స్పెషల్ గా నీ కోసం చేశారు. సూపర్ గా ఉంది, టేస్ట్ చేయమ్మా. ఏం డాడీ, మమ్మీ స్పెషల్ డాడీ స్పెషల్ అంటూ ఇలా తాగిస్తున్నారు? సూర్యనారాయణ లాగా నా కడుపులో ఉన్నవాడు పెద్ద తిండిపోతాయి ఉంటాడు. మీరెన్నిచ్చినా లాగించేస్తున్నాడు. మమ్మీ, డాడీ, మిమ్మల్ని పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. అసలు 24 గంటలు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు. ఒక్క క్షణం కూడా నన్ను వదలడం లేదు. ఇలా అయితే లాభం లేదు. మీరు ఏ గోవాకో కేరళకో వెళ్ళేసిరండి. లేదమ్మా, మేం పెళ్లి చేసుకుంది గోవాకో కేరళకో వెళ్ళడానికి కాదు. నీకు డెలివరీ అయ్యే వరకు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి. నువ్వు సంతోషంగా ఉండడం కోసం, నీ కళ్ళల్లో ఇప్పుడు ఆనందం చూడడం కోసమే ఒప్పుకున్నావమ్మా. అన్నపూర్ణాదేవి గారు, ఠాగూర్ గారు అలేఖ్య మీద ఎంత ప్రేమను పెంచుకున్నారు. వాళ్ళకి అసలు విషయం తెలిస్తే తట్టుకోగలరా? రక్తం పంచిన ఆ తండ్రి అసలు బ్రతకగలరా? నేను అదే ఆలోచిస్తున్నాను ఐశ్వర్య. మా అమ్మాయి తొందరగా మాకు మనవడినివ్వాలి, వాడితో మేము ఆడుకోవాలి, అంతేనమ్మా. నో డాడీ, నో నో. వీడు సూర్యనారాయణ రూపం డాడీ. వీడు మనకెందుకు? ఆ సూర్యనారాయణ మొక్కన వాడమ్మ జయంతి మొక్కన వీడిని పారేద్దాం. వీడిని వాళ్ళకి ఇస్తానని నేను మాటిచ్చాను. మనం కావాలనుకుంటే మీ ఇద్దరికీ నేను కూతుర్ని కాకపోయినా మీరెలా నన్ను కూతురిగా దగ్గరికి చేర్చుకున్నారో అలాగే మనం ఎవరినైనా అనాథ పిల్లాన్ని దత్తత చేసుకుందాం, అంతే. నా కడుపులో ఉన్న దరిద్రుడు మనకెందుకు డాడీ? అక్క, అలేఖ్య,
అలేఖ్య, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆంటీ కంగ్రాచులేషన్స్, అంకుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఐఎమ్ వెరీ సారీ. నువ్వు రాలేకపోయినా మీ ఆయన గారు వచ్చి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. నీ బిజీని మేము అర్థం చేసుకున్నామమ్మా. ఏమండి అన్నపూర్ణాదేవి గారు, చెప్పండి ఠాగూర్ గారు. మన ఇంటికి గెస్ట్లు వచ్చారు. వాళ్ళకి స్పెషల్గా ఏదో ఒకటి చేయాలి. అలాగే చేద్దాం. నిన్న టీవీలో వంటల ప్రోగ్రాం చూశాను. అందులో ఒక ఐటెం చాలా బాగా చేశారు. అది నేనే మీకు టీవీలో చూపించాను. మర్చిపోయారా? కరెక్ట్, మీరే చూపించారు. అది చేసేద్దాం. పదండి ఠాగూర్ గారు. పదండి అన్నపూర్ణాదేవి గారు. అమ్మా, ఒక పావు గంటలో చేసుకొచ్చేస్తాం. రండి. అలాగే. చూస్తుంటే అలేఖ్య కోసమే వీళ్ళిద్దరినీ దేవుడు ఒకటి చేశాడేమో అనిపిస్తుంది. బావా, వాళ్ళిద్దరూ భలే ట్యూన్ అయిపోయారు. ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా చేస్తారు. ఆ క్రెడిట్ అంతా నీదే అలేఖ్య. అలేఖ్య, మీ అమ్మా నాన్న ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో భవిష్యత్తులో నువ్వు సూర్యనారాయణ కూడా అంత అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బావా, సముద్రాలు ఇంకిపోవచ్చు, ఆకాశం కరిగిపోవచ్చు, నేల అరిగిపోవచ్చు, కానీ ఈ అలేఖ్య ఆ సూర్యనారాయణతో కాపురం చేయడం అనేది జరగదు. సంతోష్, నీకెప్పుడేం ప్రస్తావన తీసుకురావాలో తెలీదు. నువ్వు కూడా వెళ్ళి అంకుల్ ఆంటీకి హెల్ప్ చేయి. మేమిద్దరం మాట్లాడుకుంటాం. అలాగే. బావా, నీకు వంటలు చేయడం బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఆ, వాళ్ళకి కొంచెం అది- జాగ్రత్తగా డైరెక్షన్ ఇస్తూ ఉండు. అలాగే అలేఖ్య. ఎందుకక్క ఇండియాలో హైదరాబాద్లో నీ ఇంట్లోనే ఉంటూ యుఎస్కి వెళ్ళానని అబద్ధం చెప్పి పెళ్లికి రాలేదు? చెప్పక్క, ఎందుకు నువ్వు హైదరాబాద్లోనే నీ ఇంట్లోనే ఉంటూ యుఎస్కి వెళ్ళానని అబద్ధం చెప్పి పెళ్లికి రాలేదు? లేదా లేఖ్య, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకక్క అలా తడబడుతున్నావు? అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్. నాకు నీకు అబద్ధం చెప్పడం రాదు, అవునా కాదా? అసలు విషయానికి రా. నేను చెప్పింది నిజమా కాదా? నిజమా కాదా? నేను యుఎస్ వెళ్ళలేదని నీకెలా తెలుసు? సంతోష్ చెప్పాడా? అవును, బావి చెప్పాడు. కానీ నోటితో చెప్పలేదు. బావ కళ్యాణ మండపానికి వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్ని అబ్జర్వ్ చేశాను. ఒకప్పుడు బావ మాయ చేసి మేనేజ్ చేసి మోసగాడు. కానీ ఇప్పుడు మారిపోయిన మనిషి కదా, నటించలేకపోయాడు. అందుకే ఈ అలేఖ్యకి దొరికిపోయాడు.
అక్క, నువ్వు పెళ్లికి రాలేదని నేనేమీ ఫీల్ అవడం లేదు. నా బాధని, సంతోషాన్ని ఏదైనా నీకే కదా చెప్పుకుంటాను. అందుకే అడిగాను, ఎందుకు రాలేదక్కా? నువ్వు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఆ రీజన్ నువ్వేనని నీకెలా చెప్పగలనా లేఖ్య? ఆ రీజన్ నీకు తెలిసిన మరుక్షణం ముందు పోయేది నా ప్రాణమే. సర్లే అక్క, ఇక మర్చిపో. నువ్వెందుకు రాలేదని నేను నిన్ను ప్రెజర్ చేసి అడుగును. అయినా మా అక్క ఈ చెల్లెల కోసమే ఏదైనా చేస్తుంది. నాకేదో మంచి జరగాలనే ఉద్దేశంతోనే నువ్వు పెళ్లికి రాలేదని అనుకుంటున్నాను. నా బాధ నీకెలా చెప్పను? నిన్ను దగ్గరగా తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని నా బాధ అంతా చెప్పుకుని ఏడవాలనుంది. కానీ ఆ పని చెయ్యలేనా లేఖ్య? చెయ్యలేను. స్వీట్ రెడీ. మీ ఆయన గారికి అన్ని రకాల స్వీట్లు చేయడం బాగా వచ్చనుకుంటాను. ఎలా చేయాలో మాకు చక్కగా డైరెక్షన్ ఇచ్చారు. మా బావకి ఇలాంటి వంటలు చేయడం బాగా ఎక్స్పీరియన్స్. మా అక్కకి మా బావే కదా అన్ని చేసేది కదక్క? అవును. తినండి. సూపర్ గా ఉంది. క్రెడిట్ గోస్ టు సంతోష్. ఈసారి ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే మీ బావగారిని పిలుస్తాం. మర్చిపోయాను, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నేను ఎల్లుండి ఊరికెళ్తున్నాను. వారం రోజుల పాటు మీకెవ్వరికీ కనపడను. అసలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదా లేఖ్య? అక్క, నాకు అర్జెంట్ పనుంది. ఆ పనేదో నాకు చెప్పు, నేను చేస్తాను. అంతేగాని ప్లీజ్ నువ్వు వెళ్ళొద్దా లేఖ్య? నాకు తెలుసు, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాననే కదా ఇలా అంటున్నావు. అవునమ్మా, నెల రోజుల ముందే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో నువ్వు ఏ ఊరికి వెళ్ళకూడదు. డాడీ, నా డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది. మీరెవ్వరూ కంగారు పడకండి. పోనీ నీతో పాటు నేను వస్తానమ్మా. డాడీ, ఈ అలేఖ్య ఒక్కసారి చెబుతుంది, పదే పదే చెప్పదు. నేను వెళుతున్నాను అంతే. ఎక్కడికమ్మా? నా పర్సనల్ విషయాలు చనిపోయిన మా డాడీకే చెప్పేదాన్ని కాదు. మీకెలా చెప్తాననుకున్నారు? ఈ అలేఖ్య చేసే ప్రతి పనికి ఒక లెక్క అనేది ఉంటుంది. దయచేసి మీరెవ్వరూ వద్దు అనే మాట మాట్లాడొద్దు. సంతోష్ గారు, ఏంటి సంతోష్ గారు, మీరు కూర్చోవాల్సిన కుర్చీ అది, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? హర్ష, నేనెంత చెప్పినా ఆయన వినడం లేదు. నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు. అసలు ఆ కుర్చీలో ఆయన కూర్చోవడమే లేదు. అవును హర్ష, ఆ చైర్లో కూర్చోటానికి మీ ఐశ్వర్య మేడం తప్ప ఇంకెవ్వరూ అర్హులు కాదు. నేనస్సలు అర్హుని కాదు.
ఆ చైర్కి ఒక హోదా ఉంది. ఆ హోదా ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఐశ్వర్య, రా ఐశ్వర్య, నువ్వెప్పుడొచ్చావు? మేడం, మీరు చాలా రోజుల తర్వాత కంపెనీకి వచ్చారు మేడం. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మేము వస్తాం మేడం. లంచ్ అవర్లో కలుస్తాం మేడం. ఓకే మేడం. బావా, చెప్పు ఐశ్వర్య. ఎందుకు మరీ ఇంతలా మారిపోయావు? ఆ కుర్చీలో కూర్చుంటే తప్పేంటి? నేను జీవితంలో నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఐశ్వర్య. ఇన్నాళ్ళు జీవితాన్ని క్రైమ్ అనే కోణంలో చూసి చాలా టైం వేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడే అసలైన జీవితంలోకి వచ్చాను. నేనింకా పూర్తిగా పాఠాలు నేర్చుకోవాలి. అందుకే ఆ కుర్చీకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు అలేఖ్య విషయంలో చాలా టెన్షన్ పడుతున్నావు ఐశ్వర్య. మన చేతుల్లో ఏమైనా ఉందా చెప్పు. నువ్వేమన్నా అయిపోతావేమోనని నాకు భయమేస్తుంది ఐశ్వర్య. బావా, అలేఖ్యకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం యుఎస్ తీసుకెళ్లాలా వద్దా అనేది 2 డేస్లో డాక్టర్ చెప్తానన్నారు. అప్పటి వరకు అలేఖ్యకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అన్నారు. ఇప్పుడేమో అలేఖ్య వారం రోజుల పాటు ఎక్కడికో వెళ్తోంది. బావా, నాకు చాలా భయం వేస్తోంది. బావా, మనం ఎలాగైనా ఏదో ఒకటి చేసి అలేఖ్యని ఆపాలి బావా, ఆపాలి. ప్లీజ్ బావా, ప్లీజ్, మనం ఆపాలి. ప్లీజ్ బావా, ప్లీజ్, మనం ఎలాగోలా ఆపాలి. ఐశ్వర్య ప్లీజ్, నువ్వు బాధపడకు. ఓకే, మనం ట్రై చేద్దాం. అలేఖ్య వెళ్లకుండా ఆపటానికి మనం ట్రై చేద్దాం. ముందు నువ్వు కూర్చో, కూర్చో. ఇవిగో నీళ్లు తాగు. నేను అలా వెళ్ళొస్తాను. బావా, వద్దు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నా పక్కనే ఉండు బావా, నా పక్కనే ఉండు. అలాగే ఐశ్వర్య, ఉంటాను. కాఫీ ఏమైనా తాగుతావా? వద్దు, ముందు ఎలాగైనా అలేఖ్య ఆపాలి. ఏదో ఒకటి చెయ్యి బావా, ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యి. అలాగే. డాడీ, మీరు నాకు దూరం అయ్యి ఎక్కడున్నారో తెలియదు గాని నాకు మాత్రం ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటారు. నా భర్త అన్నయ్య నన్ను మోసం చేస్తే విధి కూడా నన్ను మోసం చేసి మిమ్మల్ని నాకు దూరం చేసింది. ఈ టైంలో నాకంటూ సొంత మనుషులు ఉండాలనిపించింది డాడీ. అందుకే ఆ రోజు మీ పర్మిషన్ అడిగి ఠాగూర్ గారికి దత్తత వెళ్ళడానికి అంగీకరించాను. నాకంటూ ఒక కుటుంబం ఉండాలనుకున్నాను. అందుకే అన్నపూర్ణాదేవి గారికి ఠాగూర్ గారికి పెళ్లి చేసి నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను చిన్నప్పుడెప్పుడో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన అమ్మని వాళ్లలో చూసుకుంటున్నాను డాడీ. అమ్మా లేఖ్య, నేనెక్కడో లేనమ్మా, నీ దగ్గరే ఉన్నాను. నిన్ను చూసుకుంటూనే ఉన్నాను. నా గారాల కూతుర్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకు తెలుసు డాడీ, మీకు నేనంటే ప్రాణం డాడీ. అందుకే
మీ ఆత్మ ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీ చుట్టూనే తిరుగుతున్నాను, నీ పక్కనే ఉన్నాను. డాడీ, ఎప్పుడూ నా చిన్నప్పుడు కడపలో రాజేశ్వర్ రెడ్డి గారింట్లో మనం కొంతకాలం ఉన్నావటి కదా, ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు డాడీ? చెప్పాల్సిన అవసరం లేదనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు నా కూతురు వాళ్ళకు అవసరం. డాడీ, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి డాడీ, నేను కడపకి వెళ్తున్నాను. ఆత్మీయులుగా వాళ్ళొచ్చి పిలిచారు, అలాంటప్పుడు వెళ్ళాలమ్మా. అందులోనూ అలేఖ్య మాటంటే మాటే. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగే డాడీ. అమ్మా అలేఖ్య, త్వరగా రామ్మా. వస్తున్నాను డాడీ. వెళ్ళొస్తాను డాడీ. ఇన్ని చీరలు కావాలా అయ్యగారు? వారం రోజులు ప్రయాణమయ్యా, ఆ మాత్రం కావాలి. ఏంటి డాడీ పిలిచారు? ఏం చెప్పమంటావమ్మా, మీ అమ్మగారు నీ మీద అలిగారు. అమ్మా, అయ్యయ్యో, మా అమ్మ కోపంలో కూడా చాలా అందంగా ఉంది. మా అమ్మకి ఇంత కోపం రావడానికి కారణం ఈ సెల్ ఫోన్లో ఉంటుంది. మా అక్కగారు శ్రీమతి ఐశ్వర్య సంతోష్ గారు ఫోన్ చేశారు. అసలే మా సిస్టర్ ప్రెగ్నెన్సీతో ఉంది, అలెక్కిని ఊరికి పంపించొద్దు అని చెప్పుంటారు. నేను ఊరికెళ్ళడం ఇష్టం లేని మీరు ఇలా అలిగి కూర్చున్నారు. అమ్మా అలేఖ్య, నీ ఇష్టమమ్మా. నేను చెప్తే వింటావా, ఐశ్వర్య చెప్తే వింటావా? మా అమ్మ వరాల కొండ, ఎలిజబెత్ క్వీన్. అమ్మా, ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టే కదా వెళ్తున్నాను, అర్థం చేసుకోమ్మా. అలేఖ్య, ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా పంపించాలంటే ఏ తల్లికి మనసు ఒప్పుతుంది చెప్పు? ఒక పని చెయ్యి, నన్ను కూడా తీసుకెళ్ళు. నా ముద్దుల కూతుర్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. నాకేం కాదమ్మా. డాడ్, ప్లీజ్ కమ్ హియర్. See, she is very much worried about me. ప్లీజ్ మీరైనా చెప్పండి డాడ్. అన్నపూర్ణాదేవి గారు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తప్ప అలేఖ్య ఒంటరిగా ఎందుకు వెళ్తుంది? ఒకప్పుడు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఒంటి చేత్తో రన్ చేసింది. మనం తన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడుతున్నాం తప్ప వేరే భయమేం పెట్టుకోని అవసరం లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకంటే బెటర్గా తను ఒక్కరితే ఎదుర్కోగలదు. అయినా మనమెవ్వరూ తోడు లేకపోయినా ఒకరిని తోడుగా తీసుకెళ్తోంది. ఎవరిని? అలేఖ్య కడుపులో ఉన్న మనవణ్ణి. అమ్మ నవ్వింది డాడీ. అమ్మ నవ్విందంటే నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చినట్టే. అన్ని సర్దేశావా? సర్దేశాను అమ్మగారు. గ్లూకోజ్ ప్యాకెట్ తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు, గ్లూకోజ్ ప్యాకెట్. అబ్బా రమణయ్య, సిరప్ ఏది, టాబ్లెట్స్ ఏవి? అమ్మాయికి అవన్నీ చాలా ఇంపార్టెంట్, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మగారు. అమ్మగారు, సిరప్ టాబ్లెట్స్.
చూసావమ్మా? ఇప్పుడు దాకా మీ అమ్మ నీ మీద కోపంగా ఉంది. ఇప్పుడు చూడు ఎంత హడావుడిగా అన్ని సర్దేస్తుందో. మీకు చెబితే అర్థమవుతుంది, అమ్మకు అర్థమయ్యే వరకు చెప్పాలి. అందుకే కొంచెం లేట్ అయింది. డాడీ, ఒకసారి బావకు ఫోన్ చేయండి. రే, ఆ లగేజ్ నాకు ఇచ్చి నువ్వు ఇక్కడే ఆగిపోరా. ఏమండి మరదలు గారు, మా అమ్మ ఏం చేసినా నాకు చెప్తుంది, నేనేం చేసినా మా అమ్మకి చెప్తాను. కానీ ఈరోజు ఈ బావకి చెప్పకుండా ఎక్కడికో ప్రయాణం కట్టింది.